హాయ్ అండి అందరికీ. ఈరోజు అటుకులతో ఒక స్వీట్ చేశానండి. స్వీట్ చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది అనమాట. సింపుల్గా ఒక 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోయిందండి. ఎలా చేశాననేది ఇప్పుడు చూపిస్తానండి. ఒక కప్పు అటుకులు తీసుకున్నాను. ఒక కప్పు అటుకుల కోసం హాఫ్ కప్పు బెల్లము, కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు, కొన్ని క్యాషెస్ తీసుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి తీసుకున్నానండి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత అది పచ్చి కొబ్బరి ముక్కలు ఇందాక చూపించాను కదండి, అవి వేసుకొని డీప్ ఫ్రై అవ్వాలండి. బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలండి ఆ కొబ్బరి ముక్కల్ని. అలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే గిన్నెలో కొన్ని క్యాష్యూస్ వేసుకొని క్యాష్యూస్ కూడా బ్రౌన్ కలర్ రంగులోకి వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకున్నాక తురుముకున్న బెల్లం ఉంది కదండి, ఇంకో బౌల్ తీసుకొని ఆ బెల్లాన్ని అందులో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ కొన్నే యాడ్ చేసుకోవాలండి, ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బెల్లం కరుగుతూ ఉందండి. ఈలోపు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఇందాక అటుకులు చూపించాను కదండి, అవి వేసుకొని 2 టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ లేకుండా బాగా గట్టిగా పిండాలండి. హ్యాండ్తో గట్టిగా పిండి ఒక వేరే బౌల్లో వేసుకోవాలి అన్నమాట. కొంచెం ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా చేసుకోవాలండి. అన్నీ కూడా అంతే చేసుకోవాలండి. అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బెల్లం అనేది కరిగి ఉంది చూసారా. ఇలా కరిగిన తర్వాత బెల్లం అనేది బాగా దగ్గరికి రావాలండి. పాకం అలాంటిది ఏమీ లేదండి, జస్ట్ బెల్లం అనేది దగ్గరికి అవ్వాలన్నమాట. ఇలా బెల్లం బాగా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు మనము అటుకులు ఉన్నాయి కదండి, ఆ అటుకులు వేసుకొని 2 మినిట్స్ వరకు బెల్లం బాగా అటుకులకు పట్టేలాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత మొత్తం ఇలా చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు, అలా మొత్తం వేయించుకున్న తర్వాత అండి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని నెయ్యి కూడా బాగా అటుకులకి పట్టే వరకు 2 మినిట్స్ వరకు అంతే మిక్స్ చేసుకోవాలండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ చూసారా, నెయ్యి మొత్తం కూడా బాగా మొత్తం పట్టేసిందండి అటుకులకి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు, క్యాష్యూస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకుని అంతే 2 మినిట్స్ వరకు కలుపుతూ ఉండాలని. కలపకుండా ఉంటే మనకి ఏమవుతుందంటే అడుగంటుతుందండి. అడుగంటడం వల్ల టేస్ట్ అనేది సరిగ్గా ఉండదనమాట. అందుకని చెప్పేసి అడుగంటకుండా మిక్స్ చేసుకోవాలండి. మనకి ఏమైనా పూజలు అలా ఉన్నప్పుడు ఇలాంటి సింపుల్గా చేసుకోవడానికి మనకి స్వీట్ బాగా ఉపయోగపడుతుందండి. ఒక 2 మినిట్స్ ఉండి స్టవ్ ఆపేస్తే మనకి స్వీట్ రెడీ అవుతుందన్నమాట. మనకి పూజలు ఆ టైంలో ఎక్కువగా స్వీట్ చేయాల్సిన అవసరం వస్తే ఇలా సింపుల్గా చేసుకుంటే తొందరగా అయిపోతుంది, టైం కూడా సేవ్ అవుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట, తొందరగా అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.